మేర్షిబాలో సండే స్కూల్లో అయా బిడ్డల మధ్య అయ్యే విధంగా ఇంతవరకు పాట ద్వారా నేను మహిమపరచుటకు కృపనిచ్చినారు. మరి ప్రభా 10 ఆజ్ఞలు కలుగుటకు అయా అదేవిధంగా మీ పేరుని ఉచ్చరించుటకు అయా మరి వర్షిపులోకి సహాయపడుతున్నారు. మరి క్లోజింగ్ లెసన్ కూడా చెప్పుకుంటున్నా, పిల్లలందరితో మీరు మాట్లాడండి. ఎవరు ఖాళీ హృదయాలతో వెళ్ళిపోకుండా వాళ్ళ హృదయాల్లో మీ యొక్క శక్తిని మీ బలము ఇవ్వండి. ఎవరి హృదయాల్లో ఇంకా దాగి ఉన్న పాపం, చీకటి, అబద్ధాలు, దొంగతనాలు, ఇంకా సెల్ ఫోన్లు చూడటాలు, తల్లిదండ్రుల మాట వినకుండా అగౌరవంగా జీవించే బిడ్డలుంటే దయతో క్షమించండి. మా చిన్నారి బిడ్డలందరినీ రక్షించండి. మారు మనసు ఇవ్వండి. ఈ వాక్యం ద్వారా, స్టోరీస్ ద్వారా మీరు వారితో మాట్లాడండి. నాతో ఏ విధంగా ఈ స్టోరీ ద్వారా మాట్లాడుతూ సరిచేస్తూ అయా నన్ను మాట్లాడుతూ వచ్చినావో, మీ స్వరాన్ని వినిపిస్తూ వచ్చినావో, ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. మీ శ్లోకాలను జరిగించండి. ఏదైనా పరిచర్య అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. మీ సన్నిధిని మీ బలాన్ని మాకు ఇవ్వండి. నేను కూడా ఒట్టిదాన్ని మట్టిదాన్ని బలహీనరాని ప్రభా. నువ్వు శక్తినిస్తే, నువ్వు జ్ఞానం ఇస్తే, నువ్వు బలం ఇస్తే నేను మీ బిడ్డలకి నీ మాటలు చెప్పగలుగుతాను. కనికరించువా, సహాయపడవా, మేలుకే జ్ఞాపకం చేసుకోమని ఇంతవరకు మీరు సహాయపడేందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సరే పిల్లలు సరిగ్గా కూర్చోండి. బైబిల్స్ అన్ని ఒక పక్కన పెట్టండి. ఎవ్వరు మాట్లాడద్దు, అటు ఇటు దిక్కు చూడొద్దు. మనము ఒక స్టోరీ చెప్తున్నాం. మన స్టోరీ పేరేంటంటే కౌంట్ జిన్ జన్ డార్క్. పలకండి, కౌంట్. మిషనరీ స్టోరీ పేరేంటంటే కౌంట్ జిన్ జన్ డార్క్. ఇతను మిషనరీ. మిషనరీ అంటే దేవుని సేవకు తన జీవితాన్ని అర్పించుకొని చిన్న బిడ్డల మధ్య, పెద్దవారి మధ్య దేవుని సువార్తను ప్రకటించే వారిని, దేవుని వాక్యం చెప్పేవారిని, ప్రార్థించే వారిని, దేవుని సేవ కొరకు మాత్రమే సహకరించి అనేక ప్రాంతాలు తిరిగి దేవుని కొరకై ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, అవసరమైతే మరణించడానికి కూడా వెనుక తిరగని వీళ్ళని ఏమంటారు? మిషనరీస్ అంటారు. ఏమంటారు? ఇతన్ని షార్ట్గా మనము జిన్ జన్ అని పిలుచుకోండి, సరేనా? సరే, ఒకసారి కంఠస్థ వాక్యం పలుకుతారా? సనుగు కొనకయు. అందరు పలకాలి. దేవుని వాక్యం పలికితే మనలో ఉన్న అపవాది క్రియలు, పాపము అన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి. ఇటు చూడాలి, నా వైపు చూడాలి. మీరు ఇక్కడే ఉన్నారు కానీ ఎక్కడికో ఉన్నారు మనసు. చూడాలి, నా వైపు చూడాలి. పలకండి. సనుగు కొనకయు, బలవంతము కాకయు, ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనము. దేవుని సన్నిధిలో మనం దేవునికి ఇచ్చే అర్పణలు కావచ్చు, మన జీవితాన్ని కావచ్చు, ఆయన సన్నిధిలో కూర్చోవడం కావచ్చు. ఎట్లా ఉండాలంట? ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఉండాలి. సనుక్కుంటా, కొనుక్కుంటే ఇక్కడ ఎవరైనా వచ్చారా? బలవంతంగా ఎవరైనా పంపిస్తే వచ్చారా? దేవుడు అంటే నిజంగా ఇష్టమా మీకు? సండే స్కూల్ అంటే ఇష్టమా మీకు? వెరీ గుడ్. మీకు అట్లాంటి మనసు ఉన్న వాళ్ళందరినీ దేవుడు చాలా దీవిస్తాడు. ఎట్లాంటి మనసు? మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కానుకిస్తారు. కానుక 10 రూపాయలు ఇస్తే ఏం చేయాలి? సొనుక్కుంటూ, కొనుక్కుంటూ, అమ్మో ఈ కానుక నేను వేస్తే నేను కొనుక్కోవడానికి ఏది అని అట్లా వేయకూడదు. ఎట్లా వేయాలి? ఇది దేవుని పని కొరకు వాడబడే ధనం కదా. దేవుని ఇంట్లో కానుక పెట్టిలో మా తల్లిదండ్రులు ఇచ్చింది నేను వేస్తే దేవుడు నాకు మళ్ళీ ఇస్తాడు అన్న నిరీక్షణతో, విశ్వాసంతో, ప్రేమతో వేయాలి. సనుగుతూ, కొనుగుతూ వేయాలి. అర్థమవుతుందా? అన్నిటికన్నా ముఖ్యంగా యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? కానుకలను అడగట్లా, మన హృదయాన్ని అడుగుతున్నాడు. ఇవాళ స్టోరీ అదే. అర్థమవుతుందా పిల్లలు? ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడ వరకు మీరు ఎందుకు వచ్చారు? దేవుని మాటలు వినటానికి కదా. యేసు ప్రభు నీ నా నుండి ఆశించేది కొన్ని ఉన్నాయి, తెలుసా? మీకు తెలుసా? యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు? ఆ కలువరిలో ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నీ నా కోసము మన ఇంట్లో వాళ్ళ స్నేహితులు ఎవరైనా ప్రాణం ఇచ్చారా? మన పాపం కొరకు ప్రాణం ఇచ్చారా? మనం బాగుండాలని ఎవరైనా ప్రాణం పెట్టారా? ఎవరు పెట్టలే. ఎవరు అలాంటి త్యాగాలు చేయలే భూమి మీద. కానీ ఎవరు చేశారు? యేసు ప్రభు గారు నీ నా పాపం కొరకు ప్రాణమే ఇచ్చాడు. అంతేనా? ప్రాణం ఒకటే పెట్టాడా? ఇంకేమి ఇవ్వలేదా? ఇప్పుడు వరకు కూడా
నువ్వు నేను జీవిస్తున్నది మంచి వస్త్రాలు, మంచి ఆహారము, దేవుని మందిరంలో స్థుతించుట, ప్రార్థనలకు వచ్చుట, సండే స్కూల్లో కూర్చుంట, ఇంకా మన పాపాలన్నింటినీ కూడా ప్రభా అవును నేను దొంగతనం చేశాను, నన్ను క్షమించవా, మమ్మీ డాడీ తెలియకుండా అబద్ధమాడని క్షమించవా, సెల్ ఫోన్లో పిచ్చి పిచ్చి అన్ని, టీవీలో పిచ్చి పిచ్చి అన్ని చూసి పాపం చేశాను, ఈ కళ్ళతో ఈ చేతులతో నీకు అయిష్టంగా బ్రతికాను, నన్ను క్షమించవా అని నువ్వు పశ్చాత్తాపంతో ప్రభుత్వంలో ప్రార్థించినప్పుడు ఎవరు క్షమించారు? యేసయ్య క్షమించే దేవుడు. అంత మాత్రమే కాదు, నువ్వు చేసిన ఆ యొక్క ప్రార్థనని, ఆ పాపమును అన్నింటినీ కూడా యేసు రక్తం ద్వారా కడిగి వేసి విమోచించిన దేవుడు కదా. అయితే యేసు ప్రభు నిన్ను ఒకటి కోరుకుంటున్నాడు. ఇంతగా చేసిన ప్రభుకి, అంటే ప్రాణాన్ని బలిగా ఇచ్చిన యేసు ప్రభుకి, మన పాపములన్నింటినీ పోగొట్టి పరిశుద్ధంగా మంచి పిల్లలుగా చేసిన యేసు ప్రభుకి, అంత మాత్రమే కాదు, మనం మరణించినా కూడా మన కొరకు పరలోకంలో ఏం చేశాడు? నివాస స్థలం, స్థిరమైన నివాస స్థలం. మొదటి వర్తమానం విన్నారా మీలో ఎవరన్నా? శ్రేష్టమైన, స్థిరమైన, ముందుగానే ఆయన బిడ్డల కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకము, నివాసము, పరలోకంలో స్థిరమైన నివాసాలు నేను ఆ కొరకు ప్రభు సిద్ధపరిచినాడు. ఎంత గొప్ప దేవుడు కదా. నిన్ను నన్ను ప్రేమించే వారు కొంత దూరమే వస్తారు కదా, అంతేగాని నీ పాపాలు క్షమించి నీకోసం ఇల్లు కట్టి నీకోసం అన్ని వసతులు ఇచ్చి అలా చేస్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు పిల్లలు కదా. మరి ఎంతగా దేవుడు ప్రేమిస్తే ప్రాణం పెట్టి ఆ యొక్క పాపం నుంచి విడిపించి పాప క్షమాపణనిచ్చి శుద్ధపరిచి, మాత్రమే కాదు, ప్రభు వచ్చినప్పుడు లేదా మనం మరణించినప్పుడు ఆ రాజ్యంలో నివాసం ఇచ్చిన ఇంత గొప్ప ప్రేమామయుడికి మరి మనమేమి ఇస్తున్నాం? నువ్వేమిస్తున్నావు ప్రభుకి? ఎప్పుడైనా ఏ రోజున ఆలోచించావా? అబ్బా యేసయ్య నాకు అన్నీ ఇచ్చాడే, మరి యేసయ్య కొరకు నేనేమి ఇవ్వాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు మిషనరీ స్టోరీ అదే అనమాట. అలాంటి వ్యక్తి గురించి మనం చెప్పుకుందాం. ఏం పేరు? కౌంట్ జింజన్ దార్. జింజన్ ఇతను ఏం చేశాడంటే, అతనికి ప్రభు అంటే, యేసయ్య అంటే ఎంత ఇష్టం తెలుసా? చాలా చాలా ఇష్టం. మీకు పిక్చర్స్ కూడా చూపిస్తాను. ఈ జింజన్ ఆస్ట్రేలియాలో సాత్సాలో పుట్టాడు. ఇక చూడండి ఆస్ట్రేలియాలో. అరే ఎవరైనా స్కూల్కి వెళ్తే కొత్తగా, లేకపోతే ఇంటి పక్కన కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, అరే నువ్వు ఎక్కడ, మీ దేవుడు, నువ్వు ఎక్కడ పుట్టావు అని అడుగుతారు కదా స్కూల్లో కదా. అలానే ఈ జింజన్ కూడా ఎక్కడ పుట్టాడు? ఆస్ట్రేలియాలో సాత్సా అనే ఊరిలో పుట్టాడు. అయితే ఆ ఊళ్ళో పుట్టిన జింజన్ చాలా ధనవంతుడు. ఎట్లాంటి వాడు? చాలా ధనవంతుడు. అంటే బాగా ఆస్తులు, డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు అనమాట. అట్లాగా వాళ్ళ ఇంట్లో చూడండి కనపడుతున్నారా? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారా? మమ్మీ డాడీతో పాటు ఇంకెవరెవరు ఉంటారు? అమ్మమ్మలు ఉంటారు, నాన్నమ్మలు ఉంటారు కదా, తాతయ్యలు ఉంటారు. ఇటువైపు ఏమంటారు మీరు? జేజీ నాన్న అంటారు కదా, తాతలు ఉంటారు, బంధువులు ఉంటారు. అట్లనే ఈ జింజన్ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మగారు ఉండేది. అయితే చిన్ననాటి నుంచే, మీ అంత చిన్న వయసులోనే ఈ జింజన్కి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చిన్ననాటి నుంచి యేసు ప్రభులో పెంచుతూ వచ్చారు. యేసై గురించి, యేసై ప్రభు మన ప్రేమ గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన ఎంతటి గొప్పవాడో, ఆయన ఎంతటి శక్తిమంతుడో చిన్ననాటి నుంచే ఎవరికి చెప్పేవారు? మీరు వినడంలో నిద్రపోతున్నారా? ఈ జింజన్కి చిన్ననాటి నుంచే వాళ్ళ అమ్మమ్మ కథలు, స్టోరీలు చెప్తా ఉండేది. మీ ఇంట్లో చెప్తారా? మీ అమ్మమ్మ నాన్నమ్మలు, మీ మమ్మీ డాడీని చెప్తారా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందా? యేసయ్య గురించిన మాటలు ఎవరు చెప్పరా? చెప్పండి. ఎవరు చెప్పకపోతే మీరే వెళ్ళి చెప్పండి. అర్థమవుతుందా? ఎంతోమంది సండే స్కూల్ పిల్లలు వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ గ్రామాలను మార్చిన వాళ్ళు నాకు తెలుసా. ఈ జింజన్ కూడా వాళ్ళ చిన్నతనం నుంచే చూడాలి, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మమ్మీ, ఇటు వాళ్ళ అమ్మమ్మ చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో, మీలా కూర్చున్నాడు అలా చేస్తా. వాళ్ళ అమ్మమ్మ దగ్గర చూడండి ఎంత చక్కగా కూర్చొని దేవుని మాటలు, దేవుని స్టోరీస్ వింటున్నాడు. ఇట్లా చిన్నతనం నుంచి యేసుప్రభు అంటే బాగా ప్రేమ, వాక్యం అంటే ప్రేమ, ప్రార్థన అంటే ఇష్టము, ఆయన సన్నిధి అంటే జింజన్కి చాలా ఇష్టము. అట్లా జింజన్కి 4 years వచ్చినాయి, 4 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? మీకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? మీకు అడుగుతారు కదా, హౌ ఓల్డ్ ఆర్ యూ, మీకు ఎంత వయసు అంటారు. ఎవరైనా బర్త్డే చేసుకుంటున్నప్పుడు కేక్ కట్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆ కేక్ మీద పెడతారు కదా, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయితే కదా.
అట్లనే ఈ జింజనికి కూడా 4 సంవత్సరాల వయసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది తెలుసా పిల్లలు? ఒక చిన్న లెటరు నేను ఏసైకి రాస్తాను అని చెప్పి ఏసైకి లెటర్ రాస్తున్నాడు. మీరు రాశారు ఎప్పుడైనా ఏసైకి లెటరు? పాతకాలంలో అమ్మమ్మ తాతలు రాసేవాళ్ళు. ఇదిగో లెటర్ ఇట్లా ఉంటుంది. ఇలాంటి లెటర్స్ పాతకాలంలో రాసి ఏం చేసేవాళ్ళు? పోస్ట్లో వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా కొన్ని చోట్ల. ఇప్పుడు ఏమొచ్చినాయి? అంతా ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, వీటి ద్వారా సమాచారము వెళ్ళిపోతుంది కదా. ఎంత దూర దేశంలో ఉన్న వీడియో కాళ్ళు చేస్తున్నారు. ఒకప్పుడైతే ఏం చేసేవాళ్ళు? లెటర్ రాసి బాగున్నారా, ఏం చేస్తున్నారు, మేము ఇట్లున్నాము, ఇదిగో మా పరిస్థితి అని లెటర్ రూపంలో రాసి పోస్ట్ చేసేవాళ్ళు. అయితే ఈ జింజన్ కూడా ఎవరికి రాస్తున్నాడు పిల్లలు? యేసు ప్రభుకి ఎవరైనా లెటర్ రాస్తారా? జింజన్కి యేసు ప్రభుకి లెటర్ రాస్తాడు. ఆయనకి ఎంత ఇష్టమో యేసు ప్రభు అంటే. ఆయన విశ్వాసం ఏంటంటే, నేను ఒక లెటర్ రాసి, ఇదిగో కిటికీ ఉంది కదా, ప్రతి ఒక్కరి హౌస్కి ఏముంటుంది? కిటికీలు, విండోస్ ఉంటాయి. ఆ విండోలో నుంచి ఆ లెటర్ని ఏం చేస్తాడు? బయటికి విసిరేస్తాడు. ఎవరు తీసుకోవాలి? ఏసై వచ్చిన లెటర్ తీసుకుంటాడు అని. ఇంతకు ఆ లెటర్లో ఏం రాస్తుంటాడు పిల్లలు? మీకు తెలుసుకోవాలని లేదా? ఏమని రాస్తాడంటే, ఏసయ్యా నా హృదయంలోకి వస్తావా, నన్ను ప్రేమిస్తావా, నాకు స్నేహితుడుగా నువ్వు ఉంటావా, నా హృదయంలో చాలా పాపాలు ఉన్నాయి, ఆ పాపాలన్నీ తీసేసి నాకు మంచి రక్షణ మార్మల్స్ ఇస్తావా, నీ పరలోక సంతోషాన్ని నాకు ఇస్తావా, నీ పరలోకంలో నాకు స్థానం ఇస్తావా, నన్ను నీ బిడ్డగా చేసుకుంటావా, నువ్వు అలా చేస్తే నా హృదయంలోకి నువ్వు వస్తే నేను నీ బిడ్డగా జీవిస్తాను, నువ్వేం చెప్తే నేను అది చేస్తా అని చెప్పి లెటర్లో రాసి. మీరు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఏమని? ఒక మంచి డైరీ, మంచి బుక్ అలవాటు చేసుకోండి. ఎవ్రీడే దేవుని వాక్యం చదువుతారు కదా, ఆ వాక్యం ఏం చదివారో అందులో రాసుకోండి. ఆ వాక్యం ద్వారా దేవుడి మీతో ఏం మాట్లాడారో రాసుకోండి. మీకు యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో రాసుకోండి. ఇంకా మీకు ఏమేం కావాలో మీ భవిష్యత్తులో, మీ చదువులో మీకు ఏమన్నా ఆ సబ్జెక్ట్స్ అర్థం కాకపోతే, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా మమ్మీ డాడీలు కుటుంబాలు సమస్యలు ఉంటాయి, ఏమున్నా కూడా ఆ డైరీలో ఏం చేయండి, ఆ బుక్లో ఏం చేయండి, నోట్ చేసుకోండి. యేసయ్యా రాసుకొని ఏం చేయండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు పిల్లలు. నేను కూడా నా చిన్నతనంలో 3వ క్లాస్, 6th క్లాస్లో కూడా ఏం రాసేదాన్నంటే, అందరూ ఖాళీగా ఉన్నప్పుడల్లా స్కూల్లో సినిమా పాటలు, రకరకాల సినిమా డ్యాన్సులు నేర్చుకుంటా ఆడుకుంటా ఉండేవాళ్ళు. నేను వాటిలో పాల్గొనేదాన్ని కాదు. ఏం చేసేదాన్ని? చాలా యేసయ్య అంటే చాలా ఇష్టం నాకు. బైబిల్ కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేదాన్ని, స్కూల్ బ్యాగ్లో. ఖాళీ దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకోవటం, ఒక నోట్బుక్ తీసుకొని ప్రార్థన రాసుకుంటూ ఉండేదాన్ని. ప్రార్థననే ఏం చేసేదాన్ని? రాసేదాన్ని. యేసయ్యా నాకు మంచి చదివిస్తావా, జ్ఞానం ఇస్తావా, నేను కూడా క్లాస్లో ఫస్ట్ రావాలి, నాకు పలానా హిందీ సబ్జెక్టు, పలానా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాకు డల్గా ఉన్నాను, నాకు జ్ఞానం ఇస్తావా, అర్థమయ్యేలా చేస్తావా. ఇంకా 6th క్లాస్లోనే ఏం చేసిందనంటే, నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తావా అని రాసుకునేదాన్ని. తెలియదు కానీ అలా రాసుకుంటూ ఉండేదాన్ని. ఏమాత్రం కూడా వాళ్ళతో కలిసి సినిమా పాటలు పాడడం, డ్యాన్స్ వేయటం అట్లా చేస్తుందని కాదు పిల్లలు. దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన విన్నాడు. నా జీవితంలో విన్నాడు. చిన్నతనంలోనే గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. మంచిగా దేవుడిని ప్రేమించినందువల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఆత్మీయంగా నేను పొందుకోగలిగాను. నేటికి మీ ముందు నేను సజీవంగా బ్రతుకున్నానంటే దేవుడిని ప్రేమించడం ద్వారానే తప్ప వేరొకటి కాదు పిల్లలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే మనం స్టోరీలోకి వెళ్దాం. ఈ జింజన్ కూడా లెటర్ రాసి కిటికీలో నుంచి వేస్తాడన్నమాట. ఎందుకు? దేవుడు నా ప్రార్థన వింటాడు, నా లెటర్ తప్పకుండా చూస్తాడు, తీసుకెళ్తాడు అని చెప్పి ఒక విశ్వాసం. అలా జింజన్ పెద్దవాడవుతాడు, యూత్గా మారుతాడు. టీనేజ్ నుంచి యూత్గా వెళ్ళిపోతాడు, కాలేజీ బాగా చదువుకొని ఒకరోజు బోట్లో విదేశాలకు వెళ్తాడు, వేరే ఇతర దేశానికి. మనం హాలిడేస్ వస్తే సమ్మర్లో ఎక్కడికి వెళ్తాం? ఊర్లోకి వెళ్తాం కదా. ఊర్లోకి వెళ్తాం బీచ్లు చూడటానికి, చెరువులు చూడటానికి, రకరకాల అందమైన సృష్టిని, మొక్కలను చూడటానికి, గార్డెన్స్ చూడటానికి కదా. కొంతమంది బంధువులకి వెళ్తారు కదా. అట్లనే ఈ జింజన్ కూడా ఓటేసుకొని ఇతర దేశాలకి వెళ్తాడు. అక్కడ ఎక్కడికి వెళ్తాడంటే ఒక మ్యూజియంని దర్శించడానికి వెళ్తాడు. మ్యూజియం అంటే
కొందరు స్కూల్లో ఉంటాయి, చూసారు లేదా, సీసాల్లో పాములు, సీసాల్లో పుర్రెలు, రకరకాల స్కిల్టన్ అస్థి పంజరాలు, రకరకాల సైన్స్ ల్యాబ్ చూసారండి స్కూళ్ళల్లో ఉంటాయి, స్కూళ్ళల్లో పెడతారు. వాటిని ఏమంటారు? మ్యూజియం అంటారు. వాటిని ఏం చేయమంటారు? సైన్స్ ల్యాబ్ అంటారు, ఫిజిక్స్ ల్యాబ్ అంటారు కదా. అట్లాగా అమ్మ ఒక పాప ఇక్కడ సీనియర్స్ ఒకళ్ళు ఇక్కడ కూర్చోండి, బాగా చేస్తున్నారు. ఒకళ్ళు కూర్చోండి, ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ ముందు ఒకళ్ళు కూర్చోవాలి. సీనియర్స్ స్టోరీ వింటూనే పిల్లల్ని కంట్రోల్ చేయాలి, అది మీ బాధ్యత. మాకు కాదు సండే స్కూలు, మాకు సంబంధం లేదు అట్లా ఉండకూడదు. దేవుని పిల్లలు చురుగ్గా ఉండాలి, చొరవ తీసుకోవాలి, దేవుని మాటలు మధ్యలో ఆగిపోకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. కూర్చోండి, అల్లరి చేయకుండా చూడండి, వాళ్ళని కొట్టద్దు. చూడండి చూడండి, నా వైపు చూడండి. సైతాన్ అంటే స్టోరీ విననివ్వదు. అమ్మో దేవుని మాటలు వింటే, మిషనరీ స్టోరీస్ వింటే, మరి దేవుని కథలు వింటే, వాక్యాలు కలిగితే వీళ్ళు మారిపోతారు, ఇంకా దేవుని బిడ్డలైపోతారు అని చెప్పి వాడు విననీయడు. ఏం చేస్తుంటాడు? మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, గిల్లు తాగించుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అటు ఇటు చూసుకుంటూ ఉంటారు. అది దేవుని పిల్లల లక్షణం కాదమ్మా. చూడండి, చిన్న వయసులోనే, మీ అంత వయసులోనే ఈ జింజన్ ఏం చేశాడు? యేసుప్రభుని ప్రేమించాడు, చక్కగా యేసుకి లెటర్ రాశాడు. ఆ తర్వాత పెద్దవాడై బాగా చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళి ఒక మ్యూజియాన్ని సందర్శించడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆయనకు ఒక చిత్రపటం కనిపిస్తుంది. ఏ పటం? మీరు వేస్తారా సెలవుల్లో? ఇంట్లో పెయింటింగ్స్ వేస్తారా, డ్రాయింగ్స్ వేస్తారా? చక్కగా మొక్కలు, పువ్వులు, హౌసెస్, చాలా సెలవులకి ప్రాజెక్ట్ వర్క్ అని ఇస్తారు కదా, వేస్తారా మీరు స్కూల్లో? ఎప్పుడైనా ఆటల పోటీలు, బొమ్మల పోటీలు కదా. అలానే అక్కడ కూడా ఆ యొక్క మ్యూజియంలో చాలా పెద్ద పెద్ద పటాలు అవి అక్కడ ఉన్నాయి, చూసారా? అట్లాంటివి, అలా ఫ్రేమ్స్ అనమాట. అలాంటి ఫ్రేమ్స్ ఉన్నాయి. ఉంటే అన్ని ఫ్రేమ్స్ని చూసుకుంటా వెళ్ళాడు. ఎవరు? జింజన్. అయితే ఒక పటము, ఒక చిత్రపటం వైపు చూశాడు విచిత్రంగా. అరే, ఈ చిత్రపటం చాలా చిత్రంగా ఉంది, ఇందులో నేను బాగా ఇష్టపడే యేసుప్రభు పటం కదా ఇది అని అంటే చూస్తూ ఉండిపోయాడు. పిల్లలు ఎందుకు చూస్తుండిపోయాడంటే ఆ పటం కింద 2 మాటలు రాస్తున్నారు, 2 లైన్లు. ఏం లైన్లు అంటే, ఇదంతా నీ కోసం నేను చేశాను. ఏమని పలకండి? ఇదంతయు నేను నీ కొరకు చేశాను. మరి నీవు నా కొరకు ఏమి చేశావు, ఏమి చేస్తున్నావు అని రాయబడింది. ఆ మాటలు ఈ జింజన్ హృదయాన్ని ఏం చేస్తూ వచ్చినాయి? కనిపిస్తూ వచ్చినాయి, ఆలోచింపజేస్తూ వచ్చినాయి. ఒక్కసారిగా ఆ పటం దగ్గర ఉండిపోయి అంతే చూస్తున్నాడు ఆ పటం వైపు. ఏంటబ్బా ఈ మాటలు ఇలా ఉన్నాయి అని. ఆ పటంలో ఇంతకు ఏముంది పిల్లలు? ఏముంది తెలుసా? యేసు ప్రభు తల మీద ఏముంది చెప్పాలి. ఇక్కడ కనిపిస్తుందా? చెప్పండి, అందరికి చెప్పండి. ఏం కనిపిస్తుంది? తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడి ఉండటం చూస్తుంది. మనకి ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా, ఇంకేదైనా గుచ్చుకున్నా ఏమొస్తుంది? రక్తంగా బ్లడ్ కనబడుతుంది కదా. అట్లనే యేసు ప్రభు తలలో కూడా ముళ్ళు, పెద్ద పెద్ద ముళ్ళు తలలో గుచ్చుకుపోయినాయి కదా. సెలవులో ఆయన ఏం చేశారు? చిత్రవద చేశారు కదా. చేతుల్లో కాళ్ళలో మేకు కొట్టారు, పక్కన బల్లెకు కొట్టారు. నీ కొరకు నా కొరకు ఆయన ఎంత యెషూయా వీధుల్లో అవమానపరచబడ్డాడు కదా. పిల్లలు తలలో ఏముంది? ముళ్ళ కిరీటం గుచ్చబడి, ఆ పటంలో ఆ ముళ్ళ కిరీటం గుచ్చబడినప్పుడు తలలో నుంచి ఏమొస్తుంది? రక్తం ధారలుగా కారిపోతుంది. ఆ చిత్రాన్ని చూస్తూ అంతే జింజన్ ఉండిపోయాడు. ఓ ప్రభువా, నా కోసం ఇంతగా గాయపరచబడ్డావా? నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? నా కోసం నీ ప్రాణం ఇంతగా బలిగా అర్పించావా? నేను విన్నా, నీ గురించి విన్నా. మా అమ్మమ్మ చెప్తుంటే, మా నాన్నమ్మ చెప్తుంటే, మా అమ్మ చెప్తుంటే, మా సండే స్కూల్ టీచర్స్, VBSలో, సండే స్కూల్లో, మా ఊరిలో, మా గ్రామంలో, మా వీధుల్లో నీ గురించి చెప్తుంటే నేను విన్నా యేసయ్యా. కానీ నేను, మా ఇంట్లో వాళ్ళందరము, మాకు పెద్ద పెద్ద కార్లు, భవనాలు, పెద్ద ధనవంతులం మేము. కానీ ఆత్మీయంగా నేను ఏం చేస్తాను? ఆ పటం చూసినప్పుడు, ఆ మాట చూసినప్పుడు జింజన్ ఒక తీర్మానం చేసుకున్నాడు. పిల్లలు మీరు కూడా ఇది ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, ప్రభువా, నువ్వు నా కోసం ఇంత చేసావు నిజమే, మరి నేను కూడా నీ కోసము ఏదో ఒకటి చేస్తా, ఏదైనా చేయాలి, నేను చేస్తా. ఇక నుంచి నేను నీ కొరకు జీవిస్తా, నిన్ను ప్రేమిస్తా. ఇంకా నేను నీలో ఆత్మీయంగా ఎట్లా ఉండాలి? రిచ్గా ఉండాలి. ఆత్మీయంగా నేను గొప్ప ధనవంతుడిని కావాలి
అని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటాడు. పిల్లలు, మీకు ఇంతకు ఆత్మీయంగా రిచ్ అంటే అర్థమవుతుందా? ఆత్మీయ ధనవంతులు అంటే అర్థమవుతుందా? మామూలుగా ధనవంతులు అంటే వాళ్ళకి ఇల్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, బండ్లు ఉంటాయి, ఏది కావాలంటే అది ఉంటాయి కదా, మనం చూస్తున్నాం. కానీ ఆత్మీయంగా అంటే యేసు ప్రభువులో ధనవంతులు అంటే వినండి, ఇప్పుడు వినండి. యేసు ప్రభువులో ధనవంతులు అవడం అంటే ప్రతిరోజు లేచిన వెంటనే ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువుని స్తుతించాలి, ప్రార్థించాలి. ఏదైనా పాపం చేస్తుంటే, అవిధేయతగా ఉంటే ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని పాటలు పాడాలి. ఇంకా ఖాళీ దొరికినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి, మీ ఇంట్లో దేవుడు చేసిన అద్భుతాల గురించి చెప్పాలి. ఇట్లా దేవుని సన్నిధిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళ ఆత్మీయంగా ఏమవుతారు? దినదినం ఏమవుతారు? ధనవంతులు అవుతారు, రిచ్. వరల్డ్ మొత్తంలో అందరికన్నా రిచ్ ఎవరు? ఎవరైతే హృదయాల్లో యేసు ప్రభువుని చేర్చుకుంటారో, పాపాన్ని దూరం చేసుకొని, పాపాన్ని ఇష్టపడకుండా, పాపాన్ని అసహించుకొని ప్రభువుని ప్రేమిస్తారు, ఆయన సన్నిధిని ప్రేమిస్తారు. ఇప్పుడు సండే స్కూల్కి వచ్చారు కదా, ఆయన ఎవరైతే గౌరవిస్తారో, శ్రద్ధగా వింటారో, ఆడపిల్లలు కూడా చక్కగా ముసుగులు వేసుకొని క్రమంగా మాస్క్ మంచిగా నీట్గా కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తూ శ్రద్ధగా వింటారో వాళ్ళే ప్రభువులో ధనవంతులుగా ఉంటారు. ఆయన అలా ప్రేమించే బిడ్డల్ని, అలా ప్రభువుని గౌరవించే బిడ్డల్ని ప్రభు ఎంతగా ఆశీర్వదిస్తాడు తెలుసా? భౌతికంగా వాళ్ళకి ఇల్లు లేకపోయినా, కారులు పెద్ద పెద్ద మేడలు లేకపోయినా, పెద్ద పెద్ద గోల్డ్ బంగారాలు డ్రెస్సులు లేకపోయినా, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ ఇంట్లో ప్రభు సంతోషం అధికంగా ఉంటుంది తెలుసా పిల్లలు? ఎవరైతే ఆత్మీయంగా ప్రభువులో దేవుని ప్రేమించే బిడ్డలు, వాక్యం చదివే బిడ్డలు ఉంటారో వాళ్ళందరికన్నా రిచ్. అర్థమవుతుందా? వాళ్ళు మరణించిన ప్రభువుని కలిగి ఉన్నారు కాబట్టి పరలోకంలో ఆయన యేసు ప్రభు వాళ్ళకి ఏం చేస్తాడు? గొప్ప గొప్ప బంగారు వీధులు, బంగారు గృహాన్ని ఇస్తాడు. మీకు భూమి మీద లేకపోవచ్చు, మీకు నాకు మనం భౌతికంగా పెద్ద ధనవంతులు కాకపోవచ్చు, అయినా మీరేం ఫీల్ కావద్దు. చాలా మంది ఫీల్ అవుతారు పిల్లలు, అమ్మో మా ఫ్రెండ్స్కి కార్లు ఉన్నాయి, మా ఫ్రెండ్స్కి మంచి బట్టలు ఉన్నాయి, నాకు లేదే అని బాధపడదు. ఎప్పుడు బాధపడదు. అర్థమవుతుందా? సంతోషం ఉండాలి. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. చాలా మందికి అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ సండే స్కూల్ ఉందా? వాళ్ళ హృదయాలు ప్రభు ఉన్నాడా? వాళ్ళ ఇంట్లో అసలు వాక్యం ఉందా? వాళ్ళ ఇంట్లో అసలు దేవుని పాటలు ఉన్నాయా? లేవు. చాలా మంది కారులో వెళ్తానే ఉంటారు, కొట్టుకుంటూ తిప్పుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళ కారులో ఏముండవు? శాంతి సమాధానం ఉండదు, దేవుని మాటలు పాటలు ఉండవు. అలాంటి సంతోషం అవసరమా? అలాంటి కార్లు ఉంటే లేకపోయినా ఒకటి కదా. ప్రభువుని బట్టి మనం ధనవంతులుగా ఉండాలి పిల్లలు. ఈ జింజన్ కూడా, అరే నాకు ఇంత ఆస్తున్నా, ఇంత ధనవంతుడినైనా నాకు అవసరం లేదు, నేను ప్రభులో ధనవంతుడిని అవ్వాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే, ఈ జింజన్ పెద్దవాడైపోయిన తర్వాత వివాహం చేసుకుంటాడు. వివాహం అయిన తర్వాత తన పూర్తి జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని, ఇక నుంచి నేనేం చేయాలంటే, నేను ఏ ప్రభువుని తెలుసుకొని ప్రభువులో ఇంత ధనవంతుడయ్యాను, శాంతి సమాధానం పొందుతున్నాను, నిజరక్షకుడు నేను గుర్తించాను, పాపం నుంచి శాపం నుంచి విడిపించిన నా ప్రభువుని గురించి నేను అనేకులకి ఏం చేయాలి? ఒక మిషనరీగా ఉండి అనేకులకి సిద్ధపరచాలి, అనేకులకి దేవుని సువార్తను ప్రకటించాలి, అనేక దేశాలకు వెళ్ళి నేనేం చేయాలి? దేవుని సువార్తను, దేవుని మాటలు, ఆయన ప్రేమను నేను పంచాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు నేను వాడుకోవాలి. పిల్లలు ఇక్కడ కూర్చున్న మీరందరిలో కూడా దేవుడు తప్పకుండా తలాంతులు ఇస్తాడు. కొంతమంది పాటలు పాడే తలాంతులు, ప్రార్థించే తలాంతులు, దేవుని సన్నిధిలో శ్రద్ధగా కూర్చునే తలాంతులు, అనేక మంది ఫ్రెండ్స్ని కూడా దేవుని మాటలు చెప్పి ఆకర్షించే తలాంతులు, వాయిద్యాలు వాయించే తలాంతులు. ఇంట్లో కూడా మమ్మీ డాడీలకి, ఎవరికైనా అమ్మమ్మ తాతలకి రక్షణ లేకపోతే వాళ్ళకి ఎలాగైనా ప్రభు మాటలు చెప్పి రక్షణలోకి నడిపించాలి అని చెప్పే తలాంతులు, అట్లా సువార్త ప్రకటించే తలాంతులు మీకు తెలియదు, కానీ మీలో ఖచ్చితంగా దేవుడు చాలా తలాంతులు ఇచ్చుంటాడు. మీరు ఎప్పుడైతే రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటారో అప్పుడే దేవుడు మీకు ఎలాంటి తలాంతులు ఇచ్చాడో మీరు గ్రహించగలుగుతారు. పిల్లలు జింజన్ వల్ల మీరు కూడా ఉంటారా? అట్లాగా ప్రభువుని ప్రేమిస్తారా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారా? దేవుని బిడ్డలుగా మీరు ఎక్కడున్నా జీవిస్తారా? ఇంట్లో ఒకలాగా, స్కూల్లో ఒకలాగా, మమ్మీ డాడీ ముందు ఒకలాగా, మందిరంలో సండే స్కూల్లో ఒకలాగా అట్లుండకూడదు. ఎక్కడున్నా ఒకలాగే జీవించాలి, ప్రభు బిడ్డలుగానే జీవించాలి. ఏమున్నా లేకపోయినా ప్రభు పిల్లలుగానే సంతోషించాలి. ఏది లేకపోయినా ప్రభువుని అడగాలి. ప్రభు సమృద్ధిగా ఆయన ప్రేమించి బిడ్డలుగా అన్నీ ఇస్తాడు పిల్లలు. అయితే వివాహమైనాక మిషనరీగా తన జీవితము ప్రభుకి అర్పించిన తర్వాత ఎంతోమంది దేవుని సేవ చేస్తూ చేస్తూ శ్రమల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, ఆహారం లేని వాళ్ళకి చూస్తున్నాం కదా న్యూస్. ఈ మధ్యకాలం మనము
చాలామంది సేవకుల్ని మందిరాలు మరి రకరకాల మతోన్మాదులు బైబిల్ కాల్చడము, సువార్త ప్రకటించిన వాళ్ళని చంపేయటము, ఎంతోమంది మిషనరీ దేవుని సేవ చేస్తుంటే చంపేయటము. ఈ మధ్య న్యూస్ చూస్తున్నాం కదా. అట్లాంటి పరిస్థితులు ఆ దినాల్లోనే ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ జింజన్ ఏం చేసేవాడు అంటే వాళ్ళ ఇంటికి ఆహ్వానించేవాడు. అంత పెద్ద రిచ్గా ఉన్న ఇల్లు అంతటినీ కూడా వాళ్ళందరికీ వసతి గృహాల్లాగా ఇచ్చేవాడు, వాళ్ళకి భోజనాలు పెట్టేవాడు. ఇంకా వాళ్ళు కూడా మెమోరియల్ అంటే వాళ్ళ పని ఏంటి తెలుసా? వాళ్ళ పని ఏంటి తెలుసా? రోజు వాక్యం చదవటం, అనేక దేశాల కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళ ఇంటికి చేర్చుకున్న వాళ్ళందరి ఆ దేవుని బిడ్డలందరినీ ఏం చేయటం? ప్రభు పని కొరకై వాళ్ళని సిద్ధపరచడం జింజన్ బాధ్యత. అయితే అట్లా జింజన్ ఏం చేశాడంటే వాళ్ళ ఆస్తిని, ఆయనకున్న ధనాన్ని కూడా అవసరమైతే అమ్మేసి ఆ డబ్బునంతటిని ప్రభు సేవకులకు ఏం చేశాడు? చాలామంది శ్రమంలో ఉన్న సేవకులు, ఇంకా ప్రార్థించే సేవకులకి ఆతిథ్యం ఇస్తూ దేవుని సేవకులు అనేక సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒక ఇద్దరితో మిషనరీ సేవ ప్రారంభమైంది. ఆ తర్వాత 150 మందిని సిద్ధపరిచాడు, ప్రోత్సహించాడు. ఎవరు? జింజన్. మరి నువ్వు మీ ఇంట్లో వారిని, మరి మీ చుట్టుపక్కల వాళ్ళని ఎవరినన్నా నెలలో ఒకసారి, వారానికి ఒకసారి సండే స్కూల్కి వస్తావు కదా, నెలకు ఒక్కరినన్నా తీసుకొస్తున్నావా దేవుని మందిరానికి? కొన్ని ఒక్కరికన్నా దేవుని వాక్యం చెప్తున్నావా? అర్థమవుతుందా? ఈ జింజన్ ఏం చేశాడు? ఇద్దరితో ప్రారంభమైన దేవుని పరిచయం 150 మందిని తయారు చేస్తాడు. మళ్ళీ తనకు ఒక ఆలోచన వస్తుంది, అరే మా ఊరు వరకే, ఆస్ట్రేలియాలో వరకే నా దేవుని సేవ, ఇంకా నేపాల్, హిమాలయ, టిబెట్, ఇంకా ఎన్నో దేశాలకు కూడా ఇట్లా దేవుని పరిచర్య, దేవుని ప్రేమ గురించి చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే 2700 మంది పైన, ఇంకా అట్లా దినదినము చాలామంది మిషనరీస్ తయారు చేయబడ్డానికి ప్రోత్సహించిన వాడుగా జింజన్ ఉంటాడు. పిల్లలు చివరిగా ముగింపులను కొద్దాం. ఒక తీర్మానం మనం కూడా చేసుకున్నాం. ఇక నుంచి మనం కూడా ప్రభా, నేను కూడా జింజన్ వల్లే ప్రయాసపడతా, మీరు ఇచ్చిన తలాంతులు వాడుకుంటాను, అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థిస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ నా హృదయంలో నిన్ను చేర్చుకుంటాను. జింజన్ ఏమనుకున్నాడు? ప్రభా, నా కొరకు అంత చేసావు కదా సిలువలో, మరి నేను కూడా నీ కొరకు ఏదైనా చేయాలి అని చెప్పి తన జీవితంలో ఎంత త్యాగం చేస్తూ వచ్చాడు. మరి నువ్వు ఎప్పుడైనా ప్రభు కొరకు ఏమన్నా చేస్తూ వచ్చావా? ఇంట్లో ఏదైనా డబ్బులు కనపడితే మనసాక్షి ఏమంటుంది? అమ్మో, మమ్మీ డాడీ తెలియకుండా తీయకూడదు కదా, అది దొంగతనం కదా అని మనసాక్షి సంధిస్తున్నా ఏం చేస్తావు? దొంగతనం చేస్తావు కదా. అప్పుడు వెంటనే ఏం చేయాలి? మనసాక్షి దేవుని ఆత్మ సంధిస్తున్నప్పుడు వెంటనే తిరిగి ఆ డబ్బులు ఏం చేయాలి? తల్లిదండ్రులకి ఇచ్చేయాలి. ప్రభుని ఏం చేయాలా? ప్రభు, నన్ను క్షమించు, నేను అట్లా చేయకుండా నన్ను కాపాడు అన్నది. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరిని కోరుకుంటున్నాడు? నీ డబ్బునా, నీ డ్రెస్సునా, నీ కొత్త చెప్పులనా, మీ ఇంటిని కోరుకుంటున్నాడా? మంచిగా ఆయనకి ఏమి ఇవ్వాలమ్మా? మనం ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని ఇవ్వాలి. నేను ఆ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ఆ హృదయాన్ని ఏం చేసుకుంటాడు ప్రభు? ఏం చేస్తాడు ప్రభు? ప్రభుని యేసుక్రీస్తు మన హృదయంలోకి వచ్చి మన హృదయంలో ఉన్న పాపము, చీకటిని అంతటిని ఏం చేస్తాడు? పిల్లలు మొదటిగా తీసివేస్తాడు. ఇంకెప్పుడు పాపంలోకి వెళ్ళకుండా మనల్ని కాపాడుతాడు పిల్లలు. అంతేనా? యేసుప్రభు ఇంకా అంతే చేస్తాడా? ఇంకా ఏం చేస్తాడు? మనం యేసుప్రభుకి ఇంకా ఏం చేయాలి? హృదయాన్నే కాదు, సమయాన్ని కూడా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి. హాలిడేస్ వస్తాయి, ఇంకా పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చూస్తా కూర్చోవాలా? కొన్ని గంటల సమయం ఫోన్ చూస్తా కూర్చుంటున్నారు. జాగ్రత్త పిల్లలు, ఇక నుంచి ఫోన్ చూడటం మానుకోండి. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూస్తే డాక్టర్ గారు 2 చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నాడు. చాలామంది పేరెంట్స్ కూడా ఏడుస్తా చెప్తున్నారు, పిల్లలకి ఏమి ఇవ్వదు, ఫోన్ ఇవ్వదు, పిల్లలు ఫోన్ తీసుకోవచ్చు. ఆ ఫోన్ వల్ల ఒకలాంటి నరాల్లో జబ్బు వస్తుందంట. బ్రెయిన్లో ఏమొస్తుంది? జబ్బు వస్తుంది. ఆ జబ్బు వల్ల ఉన్న ఫలాన పిల్లలు కలుదిరి కింద పడిపోవటం, చనిపోవటం, ఇంకా పిచ్చిగా మాట్లాడటం, రకరకాలుగా వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకోవటం వాళ్ళు అయిపోతున్నారు. జాగ్రత్త పిల్లలు, సెల్ ఫోన్ చూడొద్దు, వాటిలో వ్యర్థమైనవి చూడొద్దు, పాపాలను చూడొద్దు, మీ చదువులు, మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రుల మాట వినండి, దేవుని ప్రేమించండి. ఈ జింజని కూడా పాపాన్ని బాబు నుంచి విడిపించుకుంటాడు. పూర్తిగా తన హృదయాన్ని, తన జీవితాన్ని ప్రభుకి అర్పించుకున్నాడు. మరి దినాన్ని నువ్వు తీర్మానం చేసుకుంటావా? మోకరించి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నా హృదయంలోకి రండి ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని తీసేయండి. నా చూపుల ద్వారా పాపము, నా వస్త్రాల ద్వారా పాపము, నా నడకల ద్వారా పాపము, నేను పడకలో ఉన్నప్పుడు నేను చూసే వ్యర్థమైన ఫోన్లు, టీవీలు, ఈ పాపమంతటి నుంచి నన్ను విడిపించు, అబద్ధాల నుంచి విడిపించు, దొంగతనాల నుంచి విడిపించు. అయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోయా,
చింజన వల్ల నాకు వెన్నుకు రాయ్యా, నా స్నేహితుడుగా ఉందయ్యా, నా రక్షకుడుగా ఉందయ్యా. నేను మరణిస్తే లేదా నువ్వు వస్తే నీ రాజ్యంలో నీతో పాటు నన్ను నీకు పరలోకంలో స్థానం ఇస్తావా అని నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వు. ఈ రోజుకైనా నీ పాపాలు ఒప్పుకో, దాచిపెట్టుకో. మాకు సండే స్కూల్ టీచర్కి తెలియకపోవచ్చు, నువ్వు చేసే పాపాలు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. తల్లిదండ్రుల్ని అబ్బా మా పిల్లలు మంచివాళ్ళు, మంచోడు అని నువ్వు గొప్పగా అనిపించుకోవచ్చు, మంచిదే. కానీ నిన్ను నన్ను ఎవరు చూస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. పిల్లలు ఆయన చూస్తున్నప్పుడు మనం ఎవరూ తప్పించుకోలేము. అంతే ఉండిపోయి వారం వారం సండే స్కూల్కి వచ్చినా ప్రయోజనం లేదు. నీ పాపాలు ఇకనైనా ఒక్కొక్క విడిచిపెట్టు, యేసుప్రభు ఆయన రక్తంలో కడుగుతాడు. ఆయన నీ బిడ్డగా, ఆయన హృదయంలో, నీ హృదయంలోకి ఆయన వస్తాడు. ఆయన బిడ్డగానే నన్ను చేసుకుంటాడు. వింటారా? దేవుని మాట వింటారా? ఆయన ప్రేమిస్తారా? ఆయనకి లోపడతారా? ఇక నుంచైనా మీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తారా? ఇస్తే మనమందరం ధన్యులమే. పరలోకంలో మన కొరకు నివాసం ఉంది. మనము అయ్యో ధనవంతులం కాలేదే, మాకు ఇవి లేవు అవి లేవు భూ సంబంధంగానే బాధపడే అవసరం లేదు. మనకి మన హృదయాల్లో కుటుంబాల్లో నెమ్మదినిచ్చే ప్రభు ఉన్నాడు, సంతోషాన్ని ఇచ్చే ప్రభు ఉన్నాడు, మన ఆత్మను భౌతికంగా ఆత్మీయంగా తీర్చే ప్రభు ఉన్నాడు, మనల్ని పోషించే ప్రభు ఉన్నాడు. కాబట్టి మీరు వేటి కొరకు దిగులు పడద్దు, లోక సంబంధమైన వాడి కొరకు రాకులాడవద్దు. తల్లిదండ్రులకు లోబడండి, దేవుని మాటలు వినండి, దేవుడికి లోబడండి. ప్రతిదిన వాక్యము బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మొదటిగా ఆయన్ని ప్రథమస్థానం ఇవ్వండి. మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి, మీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి, మీ తలాంతుల్ని ప్రభువుకి ఇవ్వండి, మీ శక్తిని ప్రభువుకి ఇవ్వండి. ప్రభు మనందరినీ బలపరుచుగాక. అందరు మోకరించాలి. 1 2 3 నిలువుగా, ఇలా కాదు, కొంతమంది పోవాల నిలువు. కళ్ళు మూసుకోండి, పలకండి. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రములు, చక్కని స్టోరీని బట్టి స్తోత్రములు. జీవితంలో మేము చేస్తూ వచ్చిన అద్భుతాన్ని బట్టి స్తోత్రములు. మేము కూడా మీ శిలువ మరణ పునరుద్ధాన్ని నమ్ముచున్నాం. మా హృదయంలోకి రండి ప్రభువా, మా హృదయంలోని పాపాన్ని, చీకటిని తీసివేయండి ప్రభువా. మీ రక్తంతో మా పాపాలు కడగండి ప్రభువా. మీ బిడ్డలుగా నన్ను చేసుకోనండి ప్రభువా. మేము సాతానికి చోటివ్వకుండా మా హృదయాన్ని, మా భవిష్యత్తుని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. నేను పాపిని ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా. మీ బిడ్డలుగా జీవించుటకు, మీ మాటకు లోబడటకు, నువ్వేమి చెప్తే ఆ మాట వినుటకు మాకు నేర్పించు ప్రభువా. నువ్వు జ్ఞాపకం చేసుకోమని మీరు ఇచ్చిన సండే స్కూల్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున